యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు వాక్యం మార్కు సువార్త 9:23 నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని ప్రభువైన యేసు క్రీస్తు సెలవిస్తున్నారు. అయితే ఈ యొక్క సమయమున దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నాకును మీకును అనుగ్రహించిండు. ఎందుకంటే మరి ఏ విషయంలో నైనా ఇది నాతో అవుతుందా, ఇది నాతో నా వలన జరుగుతుందా, నాకు జరుగుతుందా అని చాలా చాలా మనుషులు వారి యొక్క ఆలోచనని ఏం చేస్తారంటే దేవుని పరంగా ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో 23వ వచనంలో నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఏ విషయంలోనైనా భయపడుతున్నట్లయితే నువ్వు అనుకోవాలి, నీ దృష్టిలో దేవుడు ఏమి చేయలేని వాడని అర్థం అవుతుంది. దేవుడు నీతో ఉన్నంత వరకు నీవు ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నీ చెయ్యి విడవడు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితిలోనైనాను, ఎటువంటి ఇబ్బందిలో ఇరుకులోనైనాను మరి మనుషులతో కాకుండా దేవుడే నువ్వు నమ్ము ఎడలని నాకు అధికమైన కార్యాలు చేయుటకు శక్తి సామర్థ్యం కలిగిన దేవుడే మనకు సెలవిస్తున్నాడు. చూడండి, 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం గల స్త్రీ ప్రభువైన యేసు క్రీస్తు ఒక వస్త్రపు చెంగు ముట్టగానే నేను వెనువెంటనే స్వస్థపరచబడినది. అలాగే జరిగిన అద్భుతమైన స్వస్థత ప్రభువైన యేసు క్రీస్తు తను స్వస్థపరుస్తాడని తన వస్త్రపు చెంగు ముట్టుకుంటే తను స్వస్థపరచబడతానని ఆమె ఆలోచించింది కాబట్టి, ఆమె నమ్మింది కాబట్టి వెనువెంటనే ఆయన యొక్క ప్రభావము తన లోపలికి వెళ్ళిపోయి వెనువెంటనే 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం గల స్త్రీ అక్కడ వెనువెంటనే ఏం జరిగింది? స్వస్థత జరిగింది. చూడండి, మన జీవితంలో ఏదైతే జరుగుతుందో జరగట్లేదో అని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని మనకన్నా ముందు మన 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 యొక్క హృదయ అంతర్భాగంలో జరిగిన దేవుడు ఆయన. మనకి ఏది కావలసి ఉన్నదో, ఏది అవసరం ఉన్నదో తల్లి గర్భములో పిండముగా నేనైనను నువ్వైనను రూపింపబడక మునిపే నీ ప్రతి అక్కరను అవసరతను మెరిగిన వాడనని దేవుడి సెలవిచ్చినాడు. చూడండి, మనము గమనించినట్లయితే దేవుని పైన విశ్వాసం నుంచి మేము ఆయనని నమ్మితే మాకు మా యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయడని విశ్వసించి మరి చూడండి, ఏడంతల గల అగ్ని గుండము మండుచున్నప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు దానిలో ఆ రాజైన ఆయన వేయాలని అనుకున్నప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు వెనుకంజ వేయలేదు. ఎందుకంటే వారి జీవితాలలో ఆ యొక్క పరిస్థితి వారిని దాటిస్తుందని, వారిని ఆ అగ్నిగుండంలో నుంచి లేవనెత్తుతుందని వారికి ఒక మంచి నమ్మకమైన విశ్వాసముతో వారు ఏం చేశారంటే ఆ అగ్నిగుండంలో నిల్చున్నారు. మరి అగ్నిగుండంలో నిల్చున్న వాళ్ళకి దేవుడు ఏం చేసిండు?
అగ్నిగుండంలో నిల్చున్న వాళ్ళను ఆ యొక్క అగ్నిగుండంలో కాలిపోకుండా వారి యొక్క స్థలంలో దేవుడే వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబడినాడు. చూడండి, అదే దానియేలును సింహపు గుహలో వేసి బంధించిన ఆయనను దానియేలు ఏం చేస్తాడో తెలుసా? దేవుని దగ్గర తాను దేవుడు ఆయనకు న్యాయం చేస్తాడని ఆయన ఎరిగి తన ఒక నమ్మకముతో ఆ సింహపు గుహలో మోకరించి దేవునిని స్తుతించిన ఆ వ్యక్తి ఎదుట సింహపు నోలను దేవుడు మూస్తున్నాడు. ఆయన నమ్మకము, ఆయన విశ్వాసము అంత అత్యధికముగా దేవుని దగ్గర కనపరుచుకున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనుషులమైన మనము మన ఊహకందనివి, మన ఆలోచనకందనివి మనము ఆలోచించలేనంత మట్టుకు దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? నమ్ముట నీ వలనైతే, హల్లెలూయా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీవు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన నీవు, మరి 12 సంవత్సరములు రక్తస్రావం గల స్త్రీ తను ఎలాగూ స్వస్థత నొందుతానని నమ్మినదో, ఎలాగైతే అగ్నిగుండంలో షద్రక్ మేషకు నిలబడడానికి ఏ నమ్మకంతోనైతే వాళ్ళు వెళ్ళినారో, మరి ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్న నీవైనా నేనైనాను అట్టి నిరీక్షణను కలిగి, అట్టి నమ్మకమును కలిగి నా జీవితంలో దేవుడు అత్యధికమైన మేలుల చేత, అత్యధికమైన కృప చేత నింపుతాడని, ఆయన మీద పెట్టుకున్న నీ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేసే దేవుడు కాడని ఒక్కసారి నీ హృదయాంతర భాగమును చూసి చూడు. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకారులు నీ ఎడల చేయాలని కోరుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మువానిగా నువ్వు ఉన్నావా? నమ్మువానిగా నువ్వు ఎదురు చూస్తున్నావా దేవుని కార్యాలు చూడడానికి? అయితే ఈ యొక్క సమయంలో దేవుడు నీ ఎడల ఆ కార్యసిద్ధి కలుగ చేస్తాడని నమ్ము. దేవుడే తన హస్తమును చాపి నీ నమ్మకాన్ని నమ్మకముగా మార్చగలను గాక. ఆమె నీ యొక్క వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అనుమోసుకుందాం, ప్రేర్ చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ దయగల నామానికి వందనాలు, స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవని మరొక్కసారి మీరు రుజుపరుచుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నమ్ముట మా వలనైతే ప్రభువా, నమ్మువానికి సమస్తం సాధ్యమన్నావు ప్రభా, నీకు స్తోత్రము నాయన. మా పితరులు ఎందరో నిన్ను నమ్మినారు ప్రభువా. నమ్మిన వారిని పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు విడనాడలేదు. నమ్మిన వాడిని ప్రభా నువ్వు వదిలిపెట్టలేదు. ఏ పరిస్థితి కొలదునను ప్రభువా, ఆ పరిస్థితికి చాలినంత కృపను అనుగ్రహించినారు ప్రభా, నీకు స్తోత్రము నాయన. అయ్యా, 12 సంవత్సరముగా నుండి ప్రభా రక్తస్రావం గల స్త్రీ తన హృదయములో నేను యేసు ప్రభును ముడితే నేను స్వస్థపరచబడుతానని ఎలాగైతే నమ్మిందో ప్రభా, అయా పరిశుద్ధాత్మ తండ్రి, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభువా ఆ అగ్నిగుండంలో వేయబడే సమయం వచ్చినప్పుడు ప్రభువా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు మమ్మల్ని కాపాడుతాడని వారు ఎలాగూ నమ్మినారో ప్రభువా, నీకు స్తోత్రము నాయన. వారి నమ్మకాన్ని కూడా ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి మీరు వమ్ము చేయలేరు తండ్రి, నీకు స్తోత్రము నాయన. అవునయ్యా, దానిలు కూడా ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి సింహపు గుహలో తనను వేసినప్పటికీ అయ్యా నీ పైన విశ్వాసము నుంచి, నమ్మకము నుంచి అయ్యా ఆయన నీ కొరకై కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, ఆ సింహాల నోళ్లను మీరు మూసినారు ప్రభువా, నీకు స్తోత్రం.
ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యందు ప్రభా నమ్మిక ఉంచి బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీరు ప్రభా సమస్తము చేయగల దేవుడని నమ్ముకొనొచ్చు, ఆ విధమైన రీతిలో మేము బ్రతుకున్నట్లు మీరు మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.